Hello everyone, welcome back to Dear Students channel. So ee roju manam ee video lo discuss cheskune chapter atoms. So atoms anadi physical chemistry lo manaki modern physics lo manaki main important chapter. So ee atoms nunchi manaki two questions ala vastayi. So manam ee video lo manam just PYQs, mind map series and mind maps evaithe unnayo formulas important and ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్లీ అడుగుతారో ఆ టాపిక్స్ అన్ని కవర్ చేసుకుందాం. సో ఈ వీడియోని మీరు ఎండ్ దాకా చూసినట్లయితే ఆటమ్స్ అన్న చాప్టర్ మీకు జస్ట్ 10 minutes లో రివైజ్ అయిపోతుంది. సో కన్సిస్టెంట్గా లాస్ట్ వరకు చూడండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క చాప్టర్ మేము 10 minutes లో రివిజన్ అనేది కంప్లీట్ చేస్తున్నాం. సో మీకు మాక్ టెస్ట్ రాసే ముందు రివిజన్కి రాసే ముందు ఎగ్జామ్ ముందు ఇలాంటి వీడియోస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. మీరు రివైజ్ చేసుకున్నట్లయితే అది 2 to 3 hours పడుతుంది ఒక చాప్టర్, బట్ మేము మాత్రం జస్ట్ 10 minutes లో ప్రతి ఒక్క చాప్టర్ అనేది రివైజ్ చేస్తున్నాం. సో మా వీడియోస్ని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. మీ మాక్ టెస్ట్లో కూడా స్కోర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మా ఛానల్లో ఉండే ప్లేలిస్ట్లో వీడియోస్ మేము డైలీ అప్లోడ్ చేస్తున్నాం 2 videos. సో ఛానల్ని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. వీడియోస్ని కంప్లీట్గా చూడండి. 10 minutes మీరు డేలో ఇచ్చుకున్నట్లయితే ఒక చాప్టర్ అనేది మీకు ఈజీగా కంప్లీట్ అవుతుంది రివిజన్. సో ఇక్కడ మేము ప్లేలిస్ట్ వైజ్గా అప్లోడ్ చేస్తున్నాం. ఫిజిక్స్ ఫ్రీ క్లాసెస్, కెమిస్ట్రీ ఫ్రీ క్లాసెస్ అండ్ బయాలజీ అండ్ ఎన్టీఏ నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా సరే మేము మా ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్టీఏ నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా నీట్ ఎగ్జామ్ అయ్యే వరకు తర్వాత కౌన్సిలింగ్ కోసం కూడా మేము వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం. జస్ట్ తెలుగులోనే చేస్తాం. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, మైండ్ మ్యాప్స్, PYQs అన్ని మేము అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు మనం ఈ చాప్టర్ నుంచి లాస్ట్ 3 years అనాలిసిస్ చూసుకుంటే 2023లో 2 questions వచ్చాయి, 2024లో 2 questions అండ్ 2025లో కూడా మనకి 2 questions అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే 8 marks. సో మనకి ఈ చాప్టర్ నుండి 8 marks అనేవి ఫిజిక్స్లో కన్ఫర్మ్ అవుతాయి. సో ఎంత ఇంపార్టెంట్ చాప్టర్ మీకు తెలుసుకోవచ్చు. మీరు జస్ట్ కొన్ని సర్టెన్ ఫార్ములాస్ చదివినట్లయితే మ్యాక్సిమం ఈ చాప్టర్ నుంచి మీకు 8 marks అనేవి కవర్ అయిపోతాయి. ఈ వీడియోని కంప్లీట్ దాకా చూడండి. సో ఫస్ట్ మనకి బేసిక్గా తెలిసిందే ఆటమ్స్లో మనకి ఏముంటాయో. సో ఫస్ట్ మనం ఆటమ్స్ చూసుకున్నట్లయితే ఆటమ్స్కి ఖచ్చితంగా ఒక న్యూక్లియస్ అండ్ దాని చుట్టూ తిరిగే ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఆ న్యూక్లియస్లో మనకి 2 parts ఉంటాయి, ప్రోటాన్స్ పాజిటివ్లీ చార్జ్డ్ అండ్ న్యూట్రాన్స్కి మనకి ఛార్జ్ అనేది ఉండదు. సో ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ ఆర్బిటల్స్లో తిరిగేవి ఎలక్ట్రాన్స్. సో అవి నెగిటివ్లీ ఛార్జ్. సో ఆటమ్స్కి మనకు బేసిక్గా ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ మనం ఎలా చెప్తామంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బట్టి చెప్తాం. సో ఇది కూడా బేసిక్ క్వశ్చన్స్ మీకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. PYQsలో జస్ట్ 1 to 2 times అడిగారు. సో ఇప్పుడు ఏదైనా మాస్ నెంబర్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలంటే మాస్ నెంబర్ మైనస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ చేస్తూ వస్తుంది. సో ఇలా బేసిక్ కాన్సెప్ట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళండి. సో ఫస్ట్ మనం ఆటమ్స్లో థియరీస్ అనేవి మాట్లాడుకుంటాం. ఎర్లీ సైంటిస్ట్ మనకి ఆటంలో లోపల ఏముందో ఆటం డిస్కవరీ చేసినప్పుడు కొన్ని థియరీస్ అనేవి ఇచ్చారు. సో ఫస్ట్ మనం మాట్లాడుకునే థియరీ రుదర్ఫోర్డ్స్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. సో రుదర్ఫోర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ పార్టికల్స్ అన్నవి మనకి రుదర్ఫోర్డ్ అన్న సైంటిస్ట్ అన్నవాడు ఇచ్చాడు. సో అది ఏంటో అన్నది మనం చూద్దాం. థిన్ గోల్డ్ ఫాయిల్ అన్నది మనం ఇక్కడ యూజ్ చేస్తాం విత్ ఆల్ఫా పార్టికల్స్ అనేవి బాంబర్డ్ అవుతాయి. ఇవి హీలియం న్యూక్లియస్ అయి ఉంటాయి. సో ఇది మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేము ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేషన్స్ చూసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్ స్కాడ్ అన్డిఫ్లెక్టెడ్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు అన్డిఫ్లెక్ట్ అయ్యాయి అంటే మ్యాక్సిమం ఆటంలో ఉండే స్పేస్ అంతా ఖాళీగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, అందుకే అవి అన్డిఫ్లెక్ట్ అయ్యాయి. సమ్ పార్టికల్స్ వర్ డిఫ్లెక్టెడ్ అట్ లార్జ్ యాంగిల్స్ అండ్ ఫ్యూవర్ రీబౌన్స్డ్ బ్యాక్. సో ఇది ఇంపార్టెంట్. మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి రిజల్ట్ అండ్ కన్క్లూజన్ ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్కి మోస్ట్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ ఎంప్టీ స్పేస్. సో ఆటంలో మనకి మొత్తం ఎంప్టీ స్పేస్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ సెంటర్లో న్యూక్లియస్ పార్ట్ అన్నది ఉంటుంది. సో ఆటమ్ అన్నది 10⁻⁻10 ఉంటే 10⁻⁻10 meters ఉంటే మనకి ఇక్కడ న్యూక్లియస్ అన్నది 10⁻⁻15 ఉంటుంది. సో అంత చిన్నది, ఆటమ్ కంటే న్యూక్లియస్ అంత చిన్నది. సో దెర్ ఇస్ ఎ డెన్స్ అండ్ పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్ అట్ ద సెంటర్. సో న్యూక్లియస్ యొక్క ఛార్జ్ కూడా పాజిటివ్లీ చార్జ్డ్ అండ్ సెంటర్లో ప్లేస్ అయి ఉంటుంది. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ద ఆర్బిట్. సో ఎలక్ట్రాన్స్ అన్నవి ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆర్బిట్స్, న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్బిట్స్ చుట్టూ తిరుగుతాయి ఎలక్ట్రాన్స్ అన్నవి. సో ఎలక్ట్రాన్స్ అన్నవి న్యూక్లియస్ని అట్రాక్ట్ చేస్తూ తిరుగుతాయి. సో ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి మనకి ఈ కన్క్లూజన్ అన్నది వచ్చింది ఆటమ్స్ నుండి. సో ఇది కూడా మీకు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి.
సో ఇక్కడ మీరు చూడొచ్చు డయాగ్రామాటిక్ వేలో రిప్రజెంటేషన్ రుథర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడ డిఫ్లెక్టింగ్ స్క్రీన్ దగ్గర మనకి ఇక్కడ ఆల్ఫా పార్టికల్ ఎమిటర్ ఉంటుంది, ఇది బాంబార్డ్ అవుతుంది గోల్డ్ ఫాయిల్కి. సో ఇక్కడ కొన్ని మాత్రమే రీబౌన్స్ అవుతున్నాయి, కొన్ని మాత్రం అసలు రీబౌన్స్ అవ్వకుండా సేమ్లోకి వెళ్ళిపోతాయి, సేమ్ డైరెక్షన్లో. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి బోర్స్ మోడల్. సో ఈ బోర్స్ మోడల్లో మనం పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి కూడా మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడగచ్చు. సో ఈ బోర్స్ మోడల్లో మనకి కొన్ని పాస్టులేట్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అన్నవి స్టేబుల్ ఆర్బిట్స్లోనే మాత్రమే రివాల్వ్ అవుతూ ఉంటాయి, రేడియేటింగ్ ఎనర్జీ వితౌట్ రేడియేటింగ్ ఎనర్జీ. సో కాన్స్టెంట్ ఎనర్జీతో ఆ ఆర్బిటల్స్లో అలా తిరుగుతూ ఉంటాయి. సో అవి తిరిగే వెలాసిటీ అండ్ వాటి క్వాంటిటైజ్డ్ ఆర్బిట్స్లో మనకి రిలేషన్కు చూసుకున్నట్లయితే MVR ఈక్వల్స్ టు NH/2π. సో ఇక్కడ M వచ్చేసి మాస్, V అంటే వెలాసిటీ, R అంటే రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ ఆర్ రేడియస్ ఆఫ్ అన్ ఆటమ్. సో N అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎన్ అయితే ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇది 1, 2, 3 అవ్వచ్చు. సో NH అంటే కాన్స్టెంట్, ప్లాంక్స్ కాన్స్టెంట్ 2π. సో ఈ ఫార్ములా బేస్డ్ కూడా మీకు క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా PYQస్లో అడిగారు. సో గుర్తుపెట్టుకోండి, MVR ఈక్వల్స్ టు NH/2π ఇంపార్టెంట్ ఫార్ములా. అండ్ ఇక్కడ చేంజ్ ఇన్ ఎనర్జీ ఈక్వల్స్ టు E ఫైనల్ మైనస్ E ఇనిషియల్. సో ఫైనల్ స్టేట్లో మనకి ఎనర్జీ ఎంత ఉందో, ఇనిషియల్ స్టేట్లో ఎనర్జీ ఎంత ఉందో ఈక్వల్స్ టు hμ. సో ఇక్కడ మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిటల్ మనం ఇలా కూడా రాసుకోవచ్చు, -13.6/n². సో ఇది ఇంపార్టెంట్, మీకు nth ఆర్బిటల్లో ఎనర్జీ ఎంత ఉందో అని అడగచ్చు. సో nth ఆర్బిటల్లో n ప్లేస్ చేసి సో ఈ ఫార్ములా వాడినట్లయితే మీకు వస్తుంది. సో దీని మీద కూడా PYQస్లో 4 టైమ్స్ అన్నది క్వశ్చన్స్ అనేవి అడిగారు. రేడియస్ ఆఫ్ nth, సో ఇది ఇంపార్టెంట్. R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A0. సో R ఈక్వల్స్ టు n² A0. సో ఇది ఇంపార్టెంట్. 10 ప్లేస్లో మనము నంబర్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్ని మనం రీప్లేస్ చేసుకోవాలి. A0 ఈక్వల్స్ టు 0.529. సో ఇది ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి. వెలాసిటీ కూడా అడుగుతాడు. సో ఇక్కడ వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n, రేడియస్ ఆఫ్ nth ఆర్బిటల్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n². సో దీనికి మీకు రిలేషన్స్గా అడగచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక nth ఆర్బిటల్ నుంచి nth ఆర్బిటల్లో రేడియస్ రిలేషన్ అడగచ్చు. సో R1/R2 ఈక్వల్స్ టు N1/N2 హోల్ స్క్వేర్. సో ఇది సో మీకు ఈ రిలేషన్ టైప్ కూడా క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా PYQస్లో అడిగారు. సో ఈ ఫార్ములాస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేది కూడా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ. సో ఇదొక్క ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, మ్యాక్సిమం 1 క్వశ్చన్ అన్నది 2025లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1/λ ఈక్వల్స్ టు RH ఇంటూ 1/N1² మైనస్ 1/N2². సో ఇక్కడ RH అనేది కాన్స్టెంట్ రైడ్బర్గ్ ఫార్ములా. సో దానికి ఒక వాల్యూ ఉంటుంది. 1/λ అంటే వేవ్ లెంత్. సో డైరెక్ట్గా మీకు వేవ్ లెంత్ అయినా అడగచ్చు, వేవ్ నంబర్ అయినా అడగచ్చు. వేవ్ నంబర్ అంటే 1/λ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు RH N1/N2. సో ఇక్కడ మనకి ఏదైనా ఒక ఎలక్ట్రాన్, ఇప్పుడు హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటే ఏదైనా ఒక ఎలక్ట్రాన్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోవర్ ఎనర్జీ లెవెల్కి వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఆర్బిటల్స్, హయ్యర్ ఎనర్జీ 5 అయితే హయ్యర్ ఎనర్జీ నుంచి 1, లోవర్ ఎనర్జీ 1కి వచ్చిందనుకోండి, అది లైమన్ సిరీస్ అంటాం. హయ్యర్ ఎనర్జీ నుంచి సెకండ్ ఆర్బిట్కి వచ్చిందనుకోండి బాల్మర్, హయ్యర్ ఎనర్జీ నుండి థర్డ్ ఆర్బిట్కి వచ్చిందనుకోండి అది ప్యాషన్, అలా 4th బ్రాకెట్, అలా 5 P1. సో ఈ టేబుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ యాటమ్స్ చాప్టర్ నుంచి. సో ఇది మీకు స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ కెమిస్ట్రీలో కూడా రావచ్చు. సో ఇక్కడ మనకి nth వాల్యూ మనకి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ N2 నుంచి 2, 3, 4, 5 ఎక్కడి నుంచి అయినా రావచ్చు. సో ఇది మనకి యూవీ రీజన్లో కనిపిస్తుంది, బాల్మర్ విజిబుల్, ప్యాషన్ బ్రాకెట్ P1 ఏమొచ్చి ఇన్ఫ్రారెడ్లో కనిపిస్తాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ టేబుల్. సో ఇక్కడ N1 వాల్యూ ఇవి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, N2 ఆల్రెడీ మీ క్వశ్చన్లో ఇస్తాడు. సో మోడర్న్ క్వాంటమ్ మెకానిక్ మోడల్, సో ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ వేవ్ ఈక్వేషన్ మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ హైసెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే ఏదైనా ఒక ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అన్నది చెప్తుంది. సో ఏదైనా ఒక ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ అండ్ మొమెంటం రెండు ఒకేసారి మనం పొజిషన్ అండ్ వెలాసిటీ అండ్ మొమెంటం రెండు ఒకేసారి మనం కనిపెట్టలేం. సో అది హైసెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్. సో ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ డెల్టా ఎక్స్ అంటే చేంజ్ ఇన్ పొజిషన్ ఇంటూ చేంజ్ ఇన్ మొమెంటమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు h/4π. సో ఇక్కడ అటామిక్ ఆర్బిటల్స్ మనం చూసుకోవచ్చు. S ఆర్బిటల్, P ఆర్బిటల్, DF ఆర్బిటల్. S అనేది స్పెరికల్లో ఉంటుంది, P అనేది డంబుల్ షేప్డ్.
అండ్ డిఎఫ్ అన్నవి కాంప్లెక్స్ షేప్స్లో బోల్డ్ ఉంటాయి. సో ఈ చాప్టర్లో మీకు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఇవి. సో బోస్ ఎంవిఆర్ ఈక్వల్స్ టు NH/2π. సో దీనిపైన కూడా ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది అండ్ దీనిపైన క్వశ్చన్ ఒక కన్ఫర్మ్గా వస్తుంది 2025లో. సో ఇప్పుడు ఎనర్జీకి ఎన్కి మీకు రిలేషన్ అడగచ్చు. సో ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/n². సో ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n², వి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n. సో అన్సర్టినిటీ ప్రిన్సిపల్ కూడా ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి ఈ ఆటమ్స్ చాప్టర్ నుంచి. సో మీరు ఈ ఫార్ములాస్ అలా గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు 8 మార్క్స్ అనేవి కన్ఫర్మ్ వస్తాయి. సో ఇవి కూడా వేరే ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ పైన కూడా మీకు క్వశ్చన్ అడగచ్చు. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ మనం h/mv అని రాసుకోవచ్చు, మాస్ ఇంటూ వెలాసిటీ. సో మాస్ ఇంటూ వెలాసిటీ మొమెంటం కాబట్టి h/p అని కూడా రాసుకోవచ్చు. సో దీన్ని మనం వేరే వేలో రాసుకున్నట్టే h/√2mke. సో ఇక్కడ ke అన్నది కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. సో ఇక్కడ మీరు రేడియస్ వెలాసిటీకి ఎన్కి రిలేషన్ చూసుకోవచ్చు. ఆర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n², వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n. సో ఇక్కడ మీకు కాన్స్టెంట్ వాల్యూస్ కూడా ఉన్నాయి, అవి క్వశ్చన్లో కూడా మీకు ఇస్తాడు. ఎనర్జీకి ఎంత పార్టికల్ ఎనర్జీ కావాలంటే మనకి -13.6/n². సో ఈ వేవ్ లెంత్ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ ట్రాన్సిషన్స్ అడిగితే n×n-1/2. సో ఇది మ్యాక్సిమం అడగకపోవచ్చు, బట్ మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదే. సో ఆటమ్స్ మైండ్ మ్యాప్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది మనం మాట్లాడుకున్నాం. బోర్స్ మోడల్ నుంచి ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోవాలి అండ్ బోర్స్ పాస్లెట్ ప్రతిదీ మీరు చదువుకోవాలి. జేజే థామ్సన్స్ మోడల్ కూడా మీకు ప్లమ్ పుడ్డింగ్ మోడల్ ఆర్ వాటర్ మెలన్ మోడల్ అని మీరు చూసుకోవచ్చు. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. రుథర్ఫోర్డ్ మోడల్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో రుథర్ఫోర్డ్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. సో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఏవైతే స్కాటర్ అయ్యాయో దానికి రిలేషన్ కూడా ఇచ్చాడు ఆ యాంగిల్కి. n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు sin⁴θ/2. సో దీని మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి లైమన్, బాల్మర్, ప్యాషన్, బ్రీఫర్డ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్లో సిరీస్ అన్నవి చూసాం. సో ఇంపాక్ట్ పారామీటర్ అంత ఇంపార్టెంట్ కాదు. వెలాసిటీ, రేడియస్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీకి ఎన్కి మీరు రిలేషన్ చూసుకున్నట్లయితే దీనిపైన కూడా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో మైండ్ మ్యాప్ అన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. సో ఈ ఫార్ములాస్ అన్ని మీరు కన్సిస్టెంట్గా రివైజ్ చేసుకొని మీరు PYQs చేసినట్లయితే 8 మార్క్స్ అనేవి మీకు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు ఈ చాప్టర్ నుండి మోడర్న్ ఫిజిక్స్. థ్యాంక్ యూ. మ్యాక్సిమం అన్ని చాప్టర్స్ అండ్ అన్ని ఫార్ములాస్ టాపిక్స్ అన్ని మేము కవర్ చేసాం. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ప్రతి ఒక్క వీడియో 10 minutesలో కవర్ అయ్యేటట్టు మా ఛానల్లో మేము వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. PDFs, ఇంపార్టెంట్ ఫార్ములా షీట్స్ అన్నీ మేము అక్కడ షేర్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.